ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ప్రతి ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబర్సు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఈ వీడియో మనకి నేర్పిస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఒకళ్ళింటికి ఒక 5 వ్యక్తులు వస్తారు. ఆవిడ యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సరు, ఇన్స్టాలో రీల్ చేస్తారు, ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు. కాబట్టి ఆవిడని కలవడానికి చాలామంది అభిమానులు వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ కూర్చోమని చెప్పింది. కూర్చున్న తర్వాత దొంగలు చెప్తారట. వాళ్ళు దొంగలు ఇప్పుడు ఇంతకీ దొంగలు ఏమని చెప్తారు అంటే, మేము మీ ఇంటికి దొంగతనానికి వచ్చాము అని చెప్తారట. అదేంటి అనుకుంటుంది ఆవిడ ఆశ్చర్యపోయి. మొన్న మీరు కొనుక్కున్న నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్ అవన్నీ తీసుకురండి, మీ ఇంట్లో ఏమేమి నగలు ఉన్నాయో అని అడుగుతారట 5. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఇదేంటి దొంగతనానికి ఇంత సులువుగా, ఇంత సునాయాసంగా పట్టపగలు వస్తారా అని ఆశ్చర్యపోతుంది ఓనర్. సరే తీసుకొచ్చి అన్ని కుప్ప పెడుతుంది. ఇదేంటి ఇంకా ఇన్నే ఉన్నాయి, మొన్న మీరు శ్రావణ మాసానికి కొనుక్కున్న నెక్లెస్ ఏమైంది, కార్తీక మాసంలో కొనుక్కున్న గాజులు ఏమైనాయి, ఆ వెండి కంచం కొనుక్కున్నారు, ఇవన్నీ కొనుక్కున్నారు, ఓ పెద్ద లిస్టు చెప్పారు. అన్నీ తెచ్చిపెట్టిందిట. తర్వాత లాస్ట్కి ఏమడిగారు, మీ అక్క అమెరికా నుంచి తీసుకొచ్చిన వాచ్ ఏది, దీంట్లో రాలేదే అని అడిగారు. ఆ వాచ్ కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇంకా మీరు కబోర్డ్ లోపల సీక్రెట్ అని ఒకటి పెట్టారు కదా, దాంట్లో చాలా డాలర్సు కరెన్సీ ఉంటుంది కదా, అవి కూడా పట్టుకురండి అంటారట. ఆవిడ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇవన్నీ తీస్తూ. ఇదేంటి ఈ దొంగలకి నేను ఎక్కడెక్కడ దాచాను ఎలా తెలిసింది అని చెప్పి ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా అవి తీసుకొచ్చి ఆవిడ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీరు మంచిగా నెస్కేఫీ కాఫీ బాగా పెడతారు కదా, ఆ కాఫీ ఒకటి మాకు ఇస్తారా, పట్టుకురండి అంటారు. కాఫీ తాగేస్తారు. దాంట్లో ఒకడు అంటాడు, నిన్న మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన పైనాపిల్ కేక్ ఉంది కదా, సగం మిగిలిపోయి, అది కూడా తీసుకురండి, తినేద్దాం, పనిలో పని అయిపోతుంది అని. ఆ కేక్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆవిడ అడుగుతుందిట, ఏమని అంటే, మీరు ఇన్ని కరెక్ట్గా చెప్తున్నారు కదా, అసలు మా ఇంట్లో విషయాలు మీకు ఎలా తెలుసు, మీరు ఇల్లు పాడు చేయలేదు, ఇంట్లో ఏ సామాన్లు సర్దలేదు, మీరు వచ్చి నా కత్తి మెడ మీద పెట్టలేదు, లేకపోతే మీరు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు, డబ్బు నగలు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ మీరు ఇన్ని ప్లేసులు నేను ఎక్కడెక్కడ డబ్బులు పెడతాను, ఎక్కడ బంగారం దాస్తాను, ఎవరి దగ్గర కొనుక్కున్నాను, ఏ బంగారు షాపులో ఏది కొనుక్కున్నాను, మీరు మొన్న బలానా బంగారు షాప్లో మీకు, మీ అక్కకి, మీ అమ్మకి అన్నీ కొన్నారు కదా, అవి కూడా తీసుకొచ్చేయండి అని అన్నారు కదా, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగింది ఆవిడ. అని అడిగితే వాళ్ళు చెప్పారట, మేము మీ ఫాలోవర్సు, మీకు ఫాలో అవుతుంటాం, మీ స్టేటస్లు చూస్తుంటాం, అందుకని మాకు కాకపోతే ఎవరికి తెలుస్తాయమ్మా అని చెప్పి అక్కడి నుంచి ఉడాయించట అవన్నీ సర్దుకుని. అందుకని ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ ఇట్లాంటి వీడియోలు చేసి మా ఇల్లు చూస్తారా, మా వడ్డానం చూస్తారా, నేను కొనుక్కొని చూస్తారా, మా అక్క కొనుక్కొని చూస్తారా, మా చెల్లి కొనుక్కొని చూస్తారా, మా అమ్మకి మేము ఏం గిఫ్ట్ ఇచ్చామో తెలుసా, ఇలాంటి వీడియోలు చేయకండి. ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా అమెరికా నుంచి మా వాళ్ళు ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా అని చెప్పి చెప్పారనుకోండి, ఆ గిఫ్ట్ ఒకవేళ మన ఇంట్లో ఆ రోజు లేకపోయినా వాళ్ళు చిత్త కొట్టే గిఫ్ట్ తెచ్చి ఇచ్చేదాకా ఊరుకునేటట్లేరు. ఇంకో విషయం ఏంటో తెలుసా, అందరూ ఇన్స్టాలో నేను చూస్తున్నాను ఈ మధ్యన, మనం కూడా అన్ని అపార్ట్మెంట్లో పెట్టుకుంటాం. ఎక్కడ సీక్రెటర్ ఉంది, ఆ సీక్రెటర్ కబోర్డ్ కింద ఏం పెట్టాం, మనం ఫ్లోరింగ్ చేసిన ఆ బండ కింద ఎలాంటి సీక్రెటర్లు పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు వీడియోలు చేస్తున్నారమ్మా. దయచేసి ఇలాంటి వీడియోలు ఏదీ పెట్టకండి. గమనించేవాళ్ళు, మనని ఫాలో అయ్యేవాళ్ళు, మనని చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంతేనా? మీరు అంత సీక్రెట్గా పెట్టుకుంది జనానికి, ప్రపంచానికి తెలిసేటట్టు చెప్తే ఆఖరికి మీ కాలనీలో ఉన్న వాచ్మెనే మీ ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అది ఎందుకు అర్థం చేసుకోరు మీరు? మీ వల్ల ఎంతమందికి ఇబ్బంది కలుగుతోంది? మీరు చూపించే నెక్లెస్లు, మీరు చూపించే ఆడంబరాలు, మీరు చూపించే ఎన్నో రిటర్న్ గిఫ్ట్లు, ఎన్నో ఇది మీ దగ్గర ఏదో ఉందని చెప్పి వీళ్ళు కాబట్టి ఏదో సరదాగా వెళ్ళిపోయారు అన్నీ తీసుకుని. నిజ జీవితంలో నిజంగా దొంగలు వస్తే కనుక పరిస్థితి ఏంటి చెప్పండి? ఆలోచించండి అందరూ. వ్యూస్ కోసమో, మనకు ఫాలోవర్స్ కోసమో, డబ్బు కోసమో చేసుకుంటే నిజంగా డబ్బు పోయే ప్రమాదం ఉంది. యూట్యూబ్లో వీడియోలు చేసే ముందు ఆలోచించండి, ఎలాంటి వీడియోలు జనానికి ఉపయోగమో, దేనివల్ల మీరు ఎంత నష్టపోతారు తర్వాత అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఇల్లు కొనుక్కున్నాం, అన్ని స్థలాలు కొనుక్కున్నాం, మా ఇల్లు ఇవి, మా పర్ణశాలలు ఇవి, మా విల్లాస్ ఇవి, లేకపోతే మా ఫామ్ హౌస్లు ఇవి అని చెప్పి హోమ్ టూర్లు చేసిన తర్వాత వాళ్ళకి మీ ఆస్తి పేపర్లు ఎక్కడెక్కడ ఉంటాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీకు ఏ లాకర్లు ఉన్నాయి, ఏ ఎనపెట్లు ఉన్నాయి, మొత్తం చూపించి పడేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి
ముందు పేపర్ల మీద సంతకం పెట్టని చెప్పి దౌర్జన్యం చేసిన ఆశ్చర్యపోకర్లా. ఆలోచించండి. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే జనానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ మీరు ఇబ్బంది పడి ఎదుర్కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఎలా ఉందో కామెంట్లోకి వచ్చి అందరూ చెప్పండి. ఈ స్టోరీ నిజమా కాదా? ఇలా జరుగుతుందా జరగదా? ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనకి తెలుస్తుంటాయి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. అవునా కదా?